హలో ఎవ్రీవన్. ఇప్పటివరకు మనము ఆహ్, ఆహ్, యాటమ్ స్ట్రక్చర్ చూసాము. అంటే ఒక సిల్వర్ యాటమ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సిల్వర్ యాటమ్ ఎగ్జాంపుల్‌గా ఇచ్చినప్పుడు నేను ఒకటి చెప్పాను. అది ఒక గుడ్ కండక్టర్ కింద మనం వాడొచ్చని. బట్ నౌ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఈస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మెటీరియల్స్. ఓకే. సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. సమ్ మెటీరియల్స్ బిహేవ్ లైక్ కండక్టర్, సమ్ బిహేవ్ లైక్ ఇన్సులేటర్, సమ్ బిహేవ్ లైక్ semiconductors, and some do not react with anything. They are called as inert gases అంటాం వాటి. మనం ఇనర్ట్ గ్యాసెస్ గురించి ఇప్పుడు చదవట్లేదు. ఎలక్ట్రిసిటీలో వీఆర్ మోర్ కన్సర్న్డ్ విత్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడిటికి సర్టన్ డెఫినిషన్స్ ఇచ్చాను విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ వీఆర్ స్టడీయింగ్ దిస్. సో ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఎక్స్ట్రీమ్లీ లో రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మీకు చెప్తాను. కండక్ట్స్ విత్ వెరీ లిటిల్ వోల్టేజ్ అప్లైడ్. సో ఇదేంటంటే ఏమని చెప్తుందంటే ఇందులో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వన్స్ యూ గివ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఒక ఒక శక్తిని ఇవ్వడం. ఓకే. ఒక ఎలక్ట్రాన్కి మూవ్ అయ్యే శక్తిని మనం ఇస్తే కనుక దాన్ని వోల్టేజ్ అంటాం అన్నమాట. ఓకే. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టిక్యులర్ పాయింట్కి మూవ్ అవ్వడానికి ఒక పొటెన్షియల్ మనం ఇస్తే కనుక, ఒక వోల్టేజ్ మనం ఇస్తే కనుక ఆ ఎలక్ట్రాన్కి ఒక శక్తి వస్తుంది. అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ ఒక యాటంలో ఉండాల్సిన ఎలక్ట్రాన్, ఇందాక మీకు ప్రీవియస్ వీడియోలో సిల్వర్ యాటమ్ గురించి చెప్పాను. అందులో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి ఒక పొటెన్షియల్, ఇప్పుడు నేను సిల్వర్ యాటమ్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి. ఈ సిల్వర్ యాటంలో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఎనర్జీ ఇస్తే చాలు అని చెప్పాను. ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ దిస్ యాటమ్ టు అనదర్ యాటమ్ అండ్ ఇట్ విల్ ట్రై టు అక్వైర్ స్టేబుల్ ఆర్బిట్ ఉన్న దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. బికాస్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక అన్స్టేబుల్ స్టేట్లో ఉంది. ఓకే. అందుకే కొంచెం ఎనర్జీ ఇచ్చిన వెంటనే, అంటే ఒక పొటెన్షియల్, ఒక వోల్టేజ్ మనం ఇచ్చినప్పుడు దానికి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి జంప్ అవుతుంది. ఇట్లా మూవ్ అవుతూ ఉంటూ ఇట్ విల్ ఫైనలీ ట్రై టు రీచ్ ఏ స్టేబుల్ ఆర్బిట్. ఓకే. సో ఈ పొటెన్షియల్ మనం కొంచెం ఇచ్చినప్పుడు దానికి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ రావడం వల్ల అది ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఈజీగా మూవ్ అవుతుంది. ఇందులో ఇలాంటి ఏదైతే యాటమ్స్ ఉంటాయో వేర్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రీలీ, యూ డోంట్ రిక్వైర్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు మూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్, యూ ఓన్లీ రిక్వైర్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అలాంటి యాటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కండక్టర్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు సిల్వర్ అనేది వెరీ గుడ్ కండక్టర్. అండ్ అలాగే ఇన్సులేటర్లో ఏమవుతుందంటే ఇందులో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే ఇందులో లెటస్ సే ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ దేర్ ఆర్ 6 ఎలక్ట్రాన్స్ ఆర్ 7 ఎలక్ట్రాన్స్. 6-7 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కండక్షన్లో పంపించడానికి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. It is not easy to move an electron in the valence state when the valence state is having 6 or 7 electrons. 1 electron అంటే దాన్ని ఈజీగా కొంచెం ఎనర్జీ ఇస్తే ఆ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది ఆ ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి. బట్ దీస్ 7 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఆర్ 1 ఎలక్ట్రాన్ దే విల్ ట్రై టు గ్రాబ్. They want one more electron because they can become stable. But if you want to remove the 6 or 7 electrons in the outermost shell, or if you want to remove even one electron from that outermost shell which is having 6 or 7 electrons, it is very hard. Why? Because ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఇంకో ఎలక్ట్రాన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 ఎలక్ట్రాన్స్ అవుటర్మోస్ట్ షెల్లో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఆ 7 ఎలక్ట్రాన్స్కి ఒక ఎలక్ట్రాన్ చాలు. ఒక ఎలక్ట్రాన్ బయట నుంచి వస్తే కనుక దే విల్ బికమ్ స్టేబుల్. సో దే విల్ ట్రై టు క్యాప్చర్ వన్ ఎలక్ట్రాన్. ఏదైతే బయట ఫ్రీగా మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్ని దాన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తాయి, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. సో దట్ దే బికమ్ స్టేబుల్. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 7 ఎలక్ట్రాన్స్లోంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేసి ఇంకో యాటంలోకి పంపించాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఇనీషియల్గా ఇందాక మీకు సిల్వర్ యాటమ్కి ఏదైతే చెప్పానో అందులో ఓన్లీ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. దానికి తోడుగా ఇంకో 6 ఎలక్ట్రాన్స్ లేవు. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. కొంచెం ఎనర్జీ ఇస్తే అది ఇంకో యాటంలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అది. కానీ ఇక్కడ ఉన్న 6-7 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే డోంట్ వాంట్ టు మూవ్. దే వాంట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ అనదర్ యాటమ్ సో దట్ దే కెన్ బికమ్ స్టేబుల్. సో అందుకోసమే ఇక్కడ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఎక్కువ ఇస్తే కానీ ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని తీయడం అనేది చాలా కష్టం. ఓకే. దట్ ఈస్ వై ఇట్ ఆఫర్స్ వెరీ హై రెసిస్టెన్స్ అన్న. రెసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఒక అపోజింగ్ ఫోర్స్ మాట. ఓకే. సో ఈ అపోజింగ్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ యాటమ్స్లో, ఇన్సులేటర్కి సంబంధించిన యాటమ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది.
కానీ కండక్టర్లో మాత్రం ఆ ఆటమ్స్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై లో రెసిస్టెన్స్ అని రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సెమీ కండక్టర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలికాన్ కానీ జర్మేనియం కానీ తీసుకుంటాం. ఆ యాటమ్స్ని మనం సెమీ కండక్టర్ మెటీరియల్స్కి మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ సెమీ కండక్టర్ ఎందుకు పిలుస్తామంటే, సిలికాన్ కానీ లేకపోతే జర్మేనియం కానీ ఎందుకు పిలుస్తామంటే, బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రక్చర్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిలికాన్ అండ్ జర్మేనియం. ఇప్పుడు చూడండి, ఇందులో సిలికాన్ అండ్ జర్మేనియంలో ఇక్కడ 14, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 14, అంటే 2, 8, 4 అని వస్తుంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అంతేనా కదా. ఇక్కడ చూడండి పెన్తో రాస్తాను, 2, 8, 4 అని వస్తుంది. బికాస్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇందులో. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సిలికాన్ అంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 14 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉంటాయి, ఓకే, స్టేబుల్ ఆర్బిట్. నెక్స్ట్ సెకండ్ స్టేబుల్ ఆర్బిట్లో 18 ఉంటాయి. థర్డ్ స్టేబుల్ ఆర్బిట్లో ఇఫ్ ద ఆర్బిట్ వాంట్స్ టు బి స్టేబుల్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ యాజ్ సిలికాన్ ఆటమ్ హ్యాస్ ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ 1 అన్స్టేబుల్ ఆర్బిట్ ఇన్ ద వ్యాలెన్స్ స్టేట్. వ్యాలెన్స్ స్టేట్ జనరల్గా అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ అన్స్టేబుల్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో 4 ఎలక్ట్రాన్స్ లేవు. సో ఇది ఎలా ఉందంటే, దే వాంట్ టు go into another, they are in a state where they are in confusion. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఈ 4 ఎలక్ట్రాన్స్కి ఇంకో 4 ఎలక్ట్రాన్స్ ఉన్న సిలికాన్ ఆటమ్ తోటి బాండ్ అయితే కనుక బోత్ సిలికాన్ ఆటమ్స్ విల్ బికమ్ స్టేబుల్, ఓకే. బాండింగ్ జరిగితే కనుక బోత్ సిలికాన్ ఆటమ్స్ స్టేబుల్ అవుతాయి, ఎందుకంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇంకో 4 ఎలక్ట్రాన్స్ ఉన్న సిలికాన్ ఆటమ్ తోటి మర్జ్ అయినప్పుడు ఆ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి, ఓకే. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి కాబట్టి the bonding will become strong and they will be they will become stable, they become stable, okay. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇన్ దిస్ కేస్ ఏమవుతుందంటే, దే ఆర్ నైదర్ ట్రయింగ్ టు లూజ్ దోస్ 4 ఎలక్ట్రాన్స్ నార్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్. దే ఆర్ ఇన్ ఏ స్టేట్ దట్ దే కెన్ యాక్సెప్ట్ బోత్, ఓకే. దే డోంట్ నో వాట్ టు డూ, ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 4 ఎలక్ట్రాన్స్ ఇచ్చినా స్టేబుల్ అవుతాయి, లేకపోతే ఈ 4 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోయినా స్టేబుల్ అవుతాయి. బయటకు వెళ్ళి ఇంకో సిలికాన్ ఆటమ్ తోటి బాండ్ చేసినప్పుడు ఆ 4 ఎలక్ట్రాన్స్ తోటి మర్జ్ అయినప్పుడు దీస్ సిలికాన్ ఆటమ్స్ విల్ బికమ్ స్టేబుల్. సో దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వేర్ దే రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్, ఓకే. నాట్ యాజ్ మచ్ యాజ్ దట్ ఆఫ్ ఇన్సులేటర్, బట్ ఇన్సులేటర్ కన్నా తక్కువ పొటెన్షియల్ ఇవ్వాలి మనం వోల్టేజ్ ఇస్తే కనుక. they will try to move from this valence state to another atom's valence state, okay. సో ఇప్పుడు ఈ 4 ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఎనర్జీ కండక్టర్కి ఇస్తే అంత సరిపోతుందంటే ఎనర్జీ షుడ్ బీ మోర్, ఓకే. ద ఎనర్జీ దట్ మస్ట్ బీ గివెన్, అంటే ఒక వోల్టేజ్ ఏదైతే ఇస్తామో ఆ వోల్టేజ్ దానికి ఆ ఎలక్ట్రాన్స్కి ఒక ఎనర్జీని ఇస్తుంది, ఓకే. సో ఈ ఎనర్జీ అనేది కండక్టర్స్లో ఉండాల్సినంత తక్కువ ఎనర్జీ ఉంటే సరిపోతుంది అంటే, తక్కువ వోల్టేజ్ ఇస్తే సరిపోతుంది, అది మూవ్ అయిపోతుంది అని అంటే కాదు, కొంచెం ఎక్కువ ఇవ్వాలి దీనికి, ఓకే. సో హియర్ ద వోల్టేజ్ వాల్యూ విల్ బి స్లైట్లీ హయ్యర్, ఓకే. ఇన్ ఆర్డర్ టు మూవ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్ ఆర్బిట్ ఇన్ దిస్ వ్యాలెన్స్ స్టేట్ ఆర్బిట్ ఆర్ ద outermost shell, you have to have more amount of voltage here than that compared to that of conductor. బట్ ఇన్సులేటర్ కన్నా తక్కువ వోల్టేజ్ ఉండాలి. సో ఇది మనకి ఇప్పుడు చూద్దాం ఇందులో